ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకు బాగా కావలసిన వాళ్ళకే ఏదో రోగం బయటపడవచ్చు, 4th స్టేజ్ అండి అన్నది. ఏం చేస్తాం మనం? ఈ చేసే ప్రార్థన వారి కోసం కూడా చేద్దాం, తప్పేం లేదు. చేసే ప్రార్థన ముఖ్యంగా నేను అయ్యప్ప దీక్షాపరుల్ని నమస్కారం పెట్టి కోరుతున్నాను. 40 రోజులు మీరు భూషేనం బ్రహ్మచర్యం చేస్తున్నారు కాబట్టి హిందూ మతంలో పేదవాళ్ళ గురించి, అనారోగ్యవంతుల గురించి ప్రార్థన ప్రత్యేకం చేయండి, ప్రార్థన ప్రత్యేకం చేయండి. ఇంకో రహస్యం నేను బహిరంగంగానే చెబుతున్నా, మీరు ప్రార్థన చేసి రోగాలు తగ్గిస్తే మత మార్పిడి ఆగిపోతుంది, మత మార్పిడి ఆగిపోతుంది. ఈ మాత్రం మతాన్ని మనం ప్రార్థనతో కాపాడుకోలేమా అండి? అయ్యప్ప దీక్షాపరులు ఇదే నల్ల దుస్తుల్లో వెళ్ళి, అమ్మా మీకు అనారోగ్యం కదా, నేను మీ ఇంట్లో నేను ప్రార్థన చేస్తానని, స్వామియే శరణమయ్యప్ప అని మీ అయ్యప్ప కీర్తనలు పాడండి, అక్కడ పాడండి, అక్కడ పాడండి. ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్న రోగి గుండెల్లో శబరిమలై స్వామి ధ్వనించాలి, ఆయన ఆవిడ్ని స్పృశించాలి, అన్ని రోగాలు తగ్గాలి. తద్వారా హిందూ ధర్మం వృద్ధి చెందాలి, హిందూ ధర్మం వృద్ధి చెందాలి.